అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా కొద్దిగా కొత్తగా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను ఒక 2 బీట్రూట్ తీసుకొని పైన పొట్టు తీసానండి. తీసిన తర్వాత అటు ఇటు చక్కగా కట్ చేసుకున్న తర్వాత మంచి కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే చక్కగా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలని దాంట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4-5 ఎండుమిర్చి లోపట విత్తనాలు తీసేసి వేయండి. అలాగే కొద్దిగానే వాటర్ వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. నీళ్ళు కొద్దిగా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను వేసుకున్న తర్వాత ముందుగా 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొక కప్పు వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ అనేది మన చపాతీ ముద్దలాగా రావాలి. అంతవరకు వచ్చే వరకు ఈ గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఒక 3 కప్పుల వరకు పట్టిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కింద పొడిపిండి వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు గట్టిగా మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తాయి. చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. సైడ్స్ నుండి ఒత్తండి, మిడిల్లో కాకుండా సైడ్ నుండి అయితే చక్కగా బాగుంటాయి. ఇలా అంతా చపాతీలాగా చేసుకున్న తర్వాత పొయ్యి పైన పెనం వేడి చేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, అప్పుడు చక్కగా కాలుతాయి. 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ పొయ్యి పైనే గీ అలాంటివి ఏమి వేయకూడదండి. ఇలా క్లాత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కాలిస్తే చక్కగా కాలుతాయి. ఇలా అంతా చక్కగా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా కూడా ఇలా క్లాత్తో గట్టిగా ప్రెస్ చేసి కాల్చాను. తర్వాత తీసి వేడివి ఇలా బాక్స్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ పిల్లల కోసమని ఇలా గీ అప్లై చేస్తున్నానండి. పిల్లలకైతే ఇలా గీ వేస్తాను. అదే పెనం పైన వేసి కాల్చామంటే అంత పెనంకే అంటుకుంటుంది ఈ గీ అంతా. ఇలా కాకుండా ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే గీ అప్లై చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కొన్నేమో పిల్లల వరకు ఇలా గీ అప్లై చేశాను, కొద్దిగానేమో ప్లెయిన్గా కాల్చానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. ఇవి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 డే అంతా కూడా ఇలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా హెల్తీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కర్రీతో అవసరం లేకుండా పిల్లలైతే అలాగే తినేస్తారు. నేనైతే పప్పుతో సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.